కేంద్రం నుంచి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పద్ధతుల్లో డబ్బులు వస్తున్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే అసలు డబ్బులు ఇవ్వడం లేదంటూ నిందించడం సమంజసం కాదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. మరోవైపు కేంద్రం వివక్ష చూపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని టీడీపీ విమర్శించింది. దీనిపై ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, మాధవ్తో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫేస్ టు ఫేస్. శాసన మండలి రెండు ఈరోజు హాట్ గా జరిగాయి. విభజన హామీలు అమలు, విభజన చట్టం అమలుపై ఒక తీర్మానం చేయాలని అధికార పార్టీ చేసిన నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో రెండు వైపులా శాసన మండలి రెండు చోట్ల కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఇరు పార్టీల నేతలు వాదులాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం మాట్లాడదాం. ముందుగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నారు. ఏదైతే తీర్మానం చేయాలన్న ఒక ఆలోచనపై ఎందుకు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారనే అంశంపై మనం మాధవ్తో మాట్లాడాం. మాధవ్ గారు, ఏంటి, ఎందుకు మీరు రాష్ట్రం కోసం ఒక తీర్మానం చేస్తా ఉంటే కేంద్రం న్యాయం చేయలేదు అన్నటువంటి వాయిస్ తో చేస్తున్న తీర్మానాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? ముఖ్యంగా విభజన చట్టానికి మేము వ్యతిరేకం. విభజన చట్టం తూచా తప్పకుండా అక్షర సహితం అమలు చేయాలని చెప్పి ఆలోచన చేసి ఆ విధమైన ఒక విధానంతో మేము ముందుకెళ్తున్నాం. సుమారు 95% మేరకు విభజన చట్టం నుండి అన్ని హామీలు నెరవేర్చామని చెప్తున్నాం. నెరవేర్చలేదని వాళ్ళు చెప్తున్నారు. ఏ అంశం నెరవేర్చలేదని అడుగుతున్నాం. కేవలం 3 హామీలు తప్ప మిగతా అన్ని హామీలు మేము ఇవ్వటం జరిగింది. 11 ఇన్స్టిట్యూషన్స్ ని 10 సంవత్సరాల్లో ఇవ్వాలి అంటే 5 సంవత్సరాల్లో 11 ఇన్స్టిట్యూట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ వచ్చే విద్యా సంవత్సరంలో వాటి తరగతులు కూడా ప్రారంభమవుతాయి. దానికి సంబంధించి నిధులు కూడా వస్తున్నాయి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్రకారం నిధులు వస్తాయి. ఎయిమ్స్ శరవేగంగా కొనసాగుతుంది. 30 బిల్డింగ్స్ లో ప్రారంభమైంది. రేపు మార్చి 1 నుంచి ఓపీ ప్రారంభమవుతుంది. దాంతో పాటు మౌలిక సదుపాయాలకు సంబంధించి 8 ప్రాజెక్ట్స్ రావాల్సింది. 8 ప్రాజెక్ట్స్ లో కూడా కేవలం 3 ప్రాజెక్ట్స్ తప్ప మిగతా 5 ప్రాజెక్ట్స్ కూడా గ్రౌండ్ అయ్యాయి. వాటి పట్ల కూడా కొన్ని అభ్యంతరాలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ విషయంలో ఇటువంటివన్నీ అభ్యంతరాలు అవన్నీ మాట్లాడచ్చు, కానీ చేయలేదు, అమలు చేయలేదు కరెక్ట్ కాదు. అలాగే అధికార పార్టీయే కాదు మాధవ్ గారు, అన్ని నిపుణులు గానీ ఇతర రంగాల్లో ఉన్న గానీ రాజకీయ పార్టీలు కానీ అందరూ చెప్తా ఉన్నారు 70,000 కోట్లు ఇవ్వాలి, 75,000 కోట్లు ఇవ్వాలి, రకరకాల ఏదైతే జాయింట్ ఫైండింగ్ కమిటీ అదే చెప్పారు. లోక్సత్తా నిపుణులు లోక్సత్తా సంబంధించి జయప్రకాష్ ఆయన కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నారు. వీళ్ళు ఇప్పటి వరకు కేంద్రం దగ్గరికి వెళ్లి ఈ విధంగా నిధులు రావాలని చెప్పి మేము అనుకున్నాం, మీరు దీంట్లో కరెక్టా కాదని అడిగారా? కేంద్రంతో అడిగి అంగీకారమైన రిపోర్ట్ రావాలి. అలాగే జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ వాళ్ళ ఒక రిపోర్ట్ లో 74,000 కోట్లు రావాలండి. చివరికి కింద ఒక మాట రాయటం జరిగింది, ఇది ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ వీ హ్యావ్ టు కమ్ టు ఏ కంక్లూజన్ దట్ 74,000 ఈజ్ డ్యూ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ రోజు వరకు ఆ కంక్లూజన్ రాలేదు. అయితే నిజంగా రావాలి. నేనే చెప్తున్నాను 74,000 కోట్ల వరకు ఇంకా 2-3 లక్షలు రావాలి. అనేక రకాల రోడ్ల ప్రాజెక్టులు రావాలి, పోలవరం సంబంధించి అనేక నిధులు రావాలి. అవన్నీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్రకారం వస్తాయి. కానీ రాలేదంటే అందరికీ కూడా ఒక తప్పుడు సంకేతాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. రాజధాని నిధులు సంబంధించి అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పించాం. మీకు గన్నవరం దగ్గర నుంచి పక్కనుండే మచిలీపట్నం కానీ వెనకాల ఉండే గుంటూరు దగ్గర నుంచి అనేక రకాల రోడ్లు నిర్మాణం చేయడం, అలాగే ఇంటర్నల్ రోడ్స్ అమరావతి నుంచి అనంతపూర్ వరకు 6 లైన్ ఎక్స్ప్రెస్ హైవే ఇవన్నీ కూడా మేము శాంక్షన్ చేశాం. వీటికి సంబంధించి డిపిఆర్ స్టేజ్ లో కొన్ని శాంక్షన్ కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వాటి నిధులు ఆ విధంగా వస్తాయి. మేము అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సంబంధించి 1,500 కోట్లు ఇచ్చామంటారు. అయినా కూడా 48,000 కోట్లు మేము అనుకున్నాం. వాటన్నిటికీ మేము ఇస్తామని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కేవలం 11,000 కోట్లు మాత్రమే. ఇవన్నీ ఉన్నా కూడా వాస్తవాలు అబద్దాలు ప్రజలకు చెప్పి వివక్ష లేదంటారా? రాష్ట్రంపై 1% వివక్షత లేదు. అన్ని రకాలుగా నేను చెప్పలేదు. మొన్న రిటైర్ అయిన దినేష్ కుమార్ గారు చెప్పారు, కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉంది. కేంద్రం ఆ విధంగా సాయం చేసి శాఖలకు ఇస్తున్న నిధులు వేరు, చట్ట ప్రకారం చట్టంలో ఉన్న విధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు వేరు, రెండింటిని కలిపి చూడకూడదు అనేది అధికార పార్టీ వాళ్ళు. అది వివక్షత ఉంటే వాటిలో కూడా మేము గేట్లు వేయచ్చు. ఆ విధంగా గ్రాంట్స్ అండ్ ఎయిడ్స్ రాకుండా అడ్డుకోవచ్చు. మిగతా ఎంఎన్ఆర్జీఎస్ ఫండ్స్ దాంట్లో కూడా అడ్డుకోవచ్చు. కన్వర్జెన్స్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా 24 శాఖలకి కన్వర్జెన్స్ ఇచ్చి అన్ని రకాలుగా నిధులు వినియోగించుకునే అవకాశం కల్పించి ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే ఆ విధంగా అవకాశం కల్పించి గ్రాంట్స్ అండ్ ఎయిడ్స్ కూడా 1,58,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది. వైశాల్యంలో 9వ జనాభాలో 9వ ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ కి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా నిధులు ఇస్తే ఈ రోజు ఏ విధంగా మాట్లాడతారు? నిజంగా వివక్షత ఉంటే ఆ డబ్బులు ఆపచ్చు కదా. విభజన చట్టంలో ఉండే డబ్బులు కూడా ఆ విధంగానే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్రకారం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సిఆర్డీఏలో అనేక మంది కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వాలి. 6 నెలల నుంచి 7 నెలల నుంచి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళందరూ మాకు డబ్బులు ఇవ్వటం లేదంటే దానికి సంబంధించిన రిపోర్ట్లు, దానికి శాంక్షన్లు, దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ దాని ప్రకారం వస్తుంది. ఆ విధంగా ఇవ్వటం జరిగింది. పోలవరం విషయంలో కూడా అంతే దారుణంగా మాట్లాడుతున్నారు. సుమారు 7,000 కోట్ల రూపాయలు ఇస్తే అసలు వివక్ష అనేది లేదని చెప్తున్నారు. తీర్మానాన్ని బీజేపీ సభ్యులు చించేశారు. మీరు దానికి ఎలా స్పందిస్తారు? ఏం సమాధానం చెప్తారు? వివక్ష లేదు అనే దానికి ఎటువంటి, ఇదంతా రాజకీయ కోణంలో చేస్తున్నటువంటి ప్రచారంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఈరోజు బంద్ పాటించారు. దేనికి పాటించారు?
విభజన చట్టంలోని హామీలు నెరవేర్చలేదు, చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అన్నింటినీ తొంగలో దొక్కారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది మేధావులు రిపోర్ట్స్ ఇచ్చారు. జయప్రకాష్ నారాయణ గారు, రిటైర్డ్ ఐఏఎస్ చాలా మంది, ఒక కమిటీగా పద్మనాభయ్య గారు లాంటి వాళ్ళు కమిటీలో ఉండి రిపోర్ట్స్ ఇచ్చారు. 1,16,000 కోట్ల ఒక కమిటీ చెప్తాను, ఇంకో కమిటీ 70,000 పైచులకు రావాలని చెప్తా ఉంది. కేంద్రం వెర్షన్ తీసుకోకుండా చెప్పేదానికి ఏ రకంగా ఆ నివేదిక నిబద్ధత? దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఆలోచన చేసిందా? ఏమీ ఆలోచించలేదు. కేంద్ర ప్రభుత్వానికి 29 సార్లు ముఖ్యమంత్రి గారు నివేదికలు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నివేదికలు ఇస్తున్నారు. ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశాము. కేంద్ర విభజన చట్టంలో హామీల కోసం మన ప్రేమారెడ్డి గారు, మన కుటుంబరావు గారు నాయకత్వంలో, మన బాలకృష్ణ గారి నాయకత్వంలో కమిటీ వేశాం. ఆ కమిటీలు టైం టు టైం రిపోర్ట్ సబ్మిట్ చేస్తా ఉంది. 9th షెడ్యూల్గా ఆస్తులు ఇంత పంచలేదు, 10th షెడ్యూల్ పంచలేదు, మరి అప్పులు రావాల్సినవి ఇవ్వలేదు, జన్కోకు రావాల్సినవి ఇవ్వలేదు, పోలవరానికి రావాల్సినవి ఇవ్వలేదు, విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు, ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, దుగ్గరాజపట్నం ఇవ్వలేదు. ఒకటేంటి, ఒక్క హామీని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు జరపలేదు. తీర్మానాన్ని చించేశారు. ఈ రోజు తీర్మానం చేసే అవసరం, పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్తున్నారు. వాళ్ళకి రాజకీయంగా నూకలు చెల్లినాయి మోడీకి. మోడీ ఇంటికి పోతున్నాడు. బీజేపీ అందుకని ఈరోజు 5 కోట్ల మంది ప్రజల్ని వ్యతిరేకంగా ఈరోజు బడ్జెట్ లో కూడా ₹1 పెట్టలేదు రాష్ట్రానికి సంబంధించి. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇంకా మోడీని సాగనంపటమే రాష్ట్ర ప్రజల తక్షణ కర్తవ్యం. ఇంటికి వెళ్తున్నాడని చెప్పడానికి ఈ బడ్జెట్. ఫైనల్ గా చెప్పండి, ఢిల్లీలో దీక్షకు సిద్ధం అవుతా ఉన్నారు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు అంతా కూడా. ఎలా చూస్తారు ముఖ్యమంత్రి ఢిల్లీ దీక్షను? ఢిల్లీ దీక్ష ద్వారా ఆయనకి భంగపాటు తప్పదు. ఏ పక్షం కూడా ఆయన సపోర్ట్ లేదు. రాహుల్ గాంధీ గారిని పిలవాలని ఏదో ఆలోచన చేస్తున్నారు. పిలిస్తే ఇక మంచిదని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదన్నారు. కేంద్రంలో సంబంధం ఉండి ఏ విధంగా వెళ్తారో అర్థం కావట్లేదు. ఈ రోజు కేంద్రంలో ఒక షో చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఈ రాష్ట్రం సంబంధించిన అనేక విషయాల్లో ఇంకా ముందుకెళ్తామని ఆయన భ్రమ ఏదైతే కలిగిందో ఆ భ్రమ కూడా భంగపాటు కలుగుతుంది. ఆయన కనువిప్పు కలగాలని చెప్పి కేంద్రం రాష్ట్రానికి సహకరించుకుంటేనే ప్రోగ్రెస్ అవుతుంది. ఆ విధంగా అభివృద్ధి దిశగా వెళ్ళాలి. మిగిలిపోయిన ఈ యొక్క తక్కువ సమయంలో కూడా ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిపైన దృష్టి సారించాలని మేము ముఖ్యమంత్రి గారిని వినియోగించుకుంటాం. ఇది భారతీయ జనతా పార్టీ వెర్షన్. చూసుకున్నట్లయితే ఈ రోజు చేసినటువంటి తీర్మానం ఏ రకంగానూ సహేతుకం కాదు, కేవలం రాజకీయ కోణంలో ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఉన్నటువంటి ఎటువంటి సరైన కారణం లేకుండానే ఒక తీర్మానం చేసే ప్రయత్నం చేశారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పటికే జరుగుతున్నటువంటి అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉన్నాము. ఢిల్లీలో సైతం దీనిపై ఒత్తిడి తెస్తాము. ఇతర జాతీయ పార్టీల నేతలను కూడా కలుపుకొని 11వ తేదీన దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు శాసన మండలి, శాసనసభ 2 చోట్ల కూడా చాలా హాట్ చర్చ జరిగింది. ఒక సందర్భంలో శాసన మండలిలో ఇరు పార్టీల సభ్యులు కూడా కొంత ఉద్రిక్తత దారితీసే విధంగా ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు శాసన మండలిలో కనిపించింది. ఇది ఈ రోజు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి అప్డేట్. ఎన్టీవీ టీం అమరావతి. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ తీర్మాన ప్రతులను చించిపారేశారు. కేంద్రం అన్ని రకాలుగా ఏపీని ఆదుకున్నా నిధులు ఇవ్వడం లేదని నిందించడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రులు వచ్చి పరామర్శించారు. కేంద్ర మంత్రులు చూసారు కదా, అందరు కూడా సభ్యులందరూ కూడా ఒక నివేదికలు ఇచ్చారు. చాలా స్పష్టంగా వారే 600 కేంద్ర ప్రతిపాదిత పథకాలు మరియు కేంద్ర రంగ పథకాల్లో కేంద్రం అద్భుతంగా ఉందన్నారు. అలాంటి నిర్మాణాలు ఏంటంటే నేను చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తూ బహిష్కరించడం, సభలో నుంచి బయటికి రావడం జరిగిన తీర్మానాన్ని వ్యతిరేకించాం. థ్యాంక్ యూ. అలాగే నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి, మోసం చేసిందని చెప్పి అనేక మాటలు మాట్లాడారు. ఇవన్నీ చేస్తున్నా కూడా మోసపూరిత వాళ్ళకి ఏదో చించడం జరిగింది. మీకు సమక్షంలో కూడా కేంద్రం సంబంధించిన ఏవైతే అనేక రకాలుగా వనరులు, నిధులు తీసుకుంటూ కేంద్ర నిర్లక్ష్యం వైఖరి అని చెప్పి అనేక అబద్ధాలు, అర్ధసత్యాలు, అసత్యాలు మాట్లాడుతూ ప్రజల్ని భ్రమల్ని లోని చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆ వ్యవహార తీరుని మేము నిరసిస్తూ ఈరోజు వాకౌట్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క తీర్మాన కాపీని బహిరంగంగా చించాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ విధంగా పూర్తిగా ఆ విధంగా ఈ యొక్క లోపభూయిష్టమైన
వన్ సైడెడ్ తీర్మానం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి తీర్మానాలు కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే నలుగురికి ప్రగతిపథంలో తీసుకెళ్లే ఆలోచన చేయాలని చెప్పి ఆ విధంగా కనువిప్పి ప్రభుత్వాన్ని కలగాలని చెప్పి కోరుకుంటున్నాం.